శ్రీహరి, నా చెల్లెలంటే ఇష్టం లేని వాడివి, వైజయంతిని ప్రేమించిన వాడివి, ఎందుకు నా చెల్లెని మెడలో తాళి కట్టావు? దాని గొంతు కోయడానికా? కాదు వదినా, నీకు జరిగిన అన్యాయం విని, ఈ భ్రమరాంబ నిన్ని జన్మకే గొడ్రాలించేసి నిజం విని. అబద్ధాలు చెప్పకు శ్రీహరి. నీ కూతురు మీద ఒట్టేసి మనవడి మీద ఒట్టేసి ఇది అబద్ధం అని చెప్పు. 8 సంవత్సరాల క్రితం వదిన తాను గర్భవతి అని తెలిసినప్పుడు ఆచార్య దగ్గరికి వెళితే నువ్వేం చేశావు? ఆచార్య గారు, 50,000 పని పూర్తయ్యాక మరో 50,000 ఇస్తాను. శ్యామలకి కడుపు కాదు బల్లని చెప్పాలి. మీరు కడుపు పోగొట్టే మందిచ్చిన తర్వాత ఇక జీవితంలో శ్యామలకు కడుపు రాకూడదు. పాపమ్మా, ఇంత అష్టోత్తరం చదివిన తర్వాత కూడా అంగీకరించకపోతే నిన్ను హత్య చేయించడం ఒక్కటే నాకు మిగిలింది. అలాగేనమ్మా. ఒక హత్యకు సిద్ధమైంది